ఫ్రెండ్స్, నేను మీ ఆద్యాని. టుడే చాలా అంటే చాలా స్పెషల్ అండ్ టెన్షన్ అనమాట. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు. సో, మా కజిన్ వాళ్ళొచ్చారు వాళ్ళ పిల్లలతో పాటు. అమ్మ వాళ్ళేదో వర్క్ ఉందని చెప్పి బయట ఊరెళ్లారు. సో, ఇంక టిఫిన్ సెక్షన్ మనకే పడిందనమాట. వాళ్ళకి నేకారం దోస అంటే చాలా ఇష్టం. ఇందులో పిండుంది. సో, అందుకనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెమ్ చెప్పారు. ఒకరేమో నార్మల్ దోస, నేకారం దోస, నెక్స్ట్ ఏంటంటే ఆనియన్ దోస. ఇలా వేసి నాకు చిరాకొచ్చేసింది. సర్లే ఎప్పుడో ఒకసారి మన ఇంటికొస్తారు గదా అని జెప్పేసి అందరికి వేసిచ్చేసాననమాట కారం రెడీ చేసి. తినేసాము. సో, అందరం పిల్లలే కాబట్టి బయటికెక్కడికైనా ఎళ్దాం అనేసి ప్లాన్ జేసుకుంటూ నేనైతే ఒక సర్ప్రైజింగ్‌గా ఒక ప్లేసు సెలెక్ట్ జేశాను. నేను, మా అన్నయ్య వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అని జెప్పేసి. సో, చాలా డేస్ అయిపోయిందనమాట అందరం కలిసి ఇలా బయటెళ్ళడం. ఇదే చాలా లాంగ్ టైమ్ తర్వాత. సో, అనేసి ఇంకా బీచ్‌కి స్టార్ట్ అయిపోయాము. బీచ్‌కెళ్ళాము. వెళ్ళంగానే అసలు అక్కడ ఫుడ్ సెక్షన్ చూడంగానే నాకు నోరూరిపోయింది. ఇంక పిల్లలున్నారు గదా! సో, అందరం తింటాం అని జెప్పేసి ఇంకా ఐటెమ్స్ చూస్తే అన్ని ఫ్రై ఐటెమ్సే ఉన్నాయన్నమాట. సో, అని జెప్పేసి సీ ఫుడ్ కదా! అందరూ లైక్ చేస్తారని జెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెమ్ చెప్పాము. వన్ బై వన్ వస్తూ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రై, నెక్స్టు స్క్రాబ్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై. నాకు చాలా ఇష్టం ప్రాన్స్ ఫ్రై అంటే. అన్నీ అలా అలా టేస్ట్ చూస్తున్నాను. చాలా బావున్నాయి. మీరు బీచ్‌కొచ్చినప్పుడు ఇలాంటి ఐటెమ్స్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే ఫాలో చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇంకేంటంటే అందరం ఇలా తింటూనే ఒక 1 అవర్, 2 అవర్ దాకా ఇలాగే వీటి గురించి మాట్లాడుకుంటూ ఇలా సరిపోయింది కార్‌లోనే. ఆ తర్వాత ఇంకా బీచ్‌కెళ్ళాము. అసల బీచ్‌ని అలా చూస్తుంటే ప్రశాంతంగా చాలా అనిపిచ్చింది. ఇంకా ఎక్కువ సేపు అక్కడే ఉండాలనిపిచ్చింది. ఒక 3 అవర్స్ వరకు అక్కడే టైమ్ స్పెండ్ చేశాము. చాలా బావునింది. ఇంక ఈవినింగ్ లోపు ఇంటికెళ్ళిపోవాలి గాబట్టి ఇంక ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. సరే ఫ్రెండ్స్, బాయ్.